హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరాక్ న్యూస్. నేను మీ కడారి శ్రీనివాస్. రైట్, 2023 సంవత్సరానికి సెలవు పలుకుతూ 2024 సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న ఈనాటి యువతరానికి ఇది ఒక హెచ్చరిక. ఎందుకంటే 31st నైట్ అంటే ఈరోజు రాత్రి 1 గంట వరకే పోలీసు వారు మనకు పర్మిషన్ ఇచ్చారన్న సంగతి నేను మీకు తెలియజేస్తున్నా కిరాక్ న్యూస్ ఛానల్ ద్వారా. ఎందుకంటే కిరెక్కిపోయే హుషారు, జోషును పెంచే సౌండ్లతో ఎక్కువగా మద్యం బాటిల్ సేవించి ఇకపై రోడ్డు మీద తిరుగుతామంటే ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం డ్రగ్స్ మాఫియా మీద పూర్తిగా ఒక చురుకైన పాత్రను పోలీసు శాఖ వారికి ప్రోత్సహించేలాగున వాళ్ళకి ఫుల్ పవర్స్ ఇచ్చింది మన కాంగ్రెస్ ప్రభుత్వం. సో యువత ఏదైతే ఉన్నారో తాగి 1 గంట వరకు బైక్ మీద రైడింగులు చేసిన, లేకపోతే ఫ్లైఓవర్లు అన్నీ చేసిన, ఇవన్నీ పోలీసు వారు సిపి అన్నీ మూసేశారని మీడియా ప్రకటనలో తెలియజేశారు. ఎందుకంటే ఈ 31st నైట్ అంటే క్లబ్బుల్లో కానీ ఆయా రద్దీ ప్రాంతాల్లో కానీ 12-1 గంట అంటే రాత్రి తెల్లారులు వరకు తిరిగే యువత కంట్రోల్లో ఉండాలి. ఎందుకంటే 31st నైట్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు కానీ ఇంకా మన జీవితం జనవరి 1 నుంచి మళ్ళీ మొదలవుతుందని అనుకోరు. వీడ్కోలుకు చెప్పినంత సంతోషాన్ని స్వాగతం పలికే సంవత్సరానికి తెలియజేసేలా కుర్రకారు మొత్తం నిద్రపోయి మబ్బుల్లో ఉంటారు జనవరి 1వ తారీఖు నాడు. సో ఫ్రెండ్స్, కిరాక్ న్యూస్ ఛానల్ ద్వారా ఒకటే మీకు తెలియజేస్తున్నాను, గత సంవత్సరం మిగిలిన ఆ జ్ఞాపకాలను వచ్చే సంవత్సరం 2024 సంవత్సరం అనేది అది పిలవడానికే ఒక రైమింగ్గా ఉంటుంది. 2024 అంటే ఒక రైమింగ్, అందరికీ ఒక ఉత్తేజాన్ని కలిగించే విధంగా ఈ సంఖ్య ఉంటుంది. కాబట్టి సంఖ్యాశాస్త్ర పరంగా కూడా ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది. ఇక ముఖ్యంగా భాగ్యనగరంలో ఈ డ్రగ్స్ ఎక్కువగా అమ్ముడుపోతుందనేది గత కొన్ని రోజులుగా ప్రభుత్వం తీవ్రమైన ఆలోచన చేసి పోలీసు వారికి పూర్తి బాధ్యతలు అప్పజెప్పింది. కాబట్టి డ్రగ్స్ ఎవరు అమ్మినా ఎవరు కొన్నా అది పోలీసుల దృష్టిలో పడితే ఇక మీకు పూర్తిగా కారాగారమే ఖచ్చితంగా అని చెప్పి పోలీసు వారు హెచ్చరిక చేస్తున్నారు. ఇక రాష్ట్ర రాజకీయాలు కూడా కొత్త సంవత్సరం నుంచి అభయాస్తం గ్యారంటీ పథకాలు కూడా అమలు కాబోతున్న ఈ తరుణంలో ముఖ్యంగా డిసెంబర్ 31న ఈ రోజున సంతోషాల పేరుతో ఎవరైతే యువత ముఖ్యంగా ఈ జల్సాలకు పాల్పడి చిన్న చిన్న సంతోషాలకు, అల్ప సంతోషాలకు పాల్పడి మీరు ఎక్కువగా ఉత్సాహాన్ని చేస్తారో, రాత్రి 1 గంట దాటిన తర్వాత గుర్తుపెట్టుకోండి, రాత్రి 1 గంట దాటిన తర్వాత పోలీసులు ఎక్కడ దొరికిన వారిని అక్కడనే పోలీస్ స్టేషన్లో బంధించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా మద్యాన్ని తాగి బండి నడపకండి. డ్రగ్స్ ఎవరైనా అమ్మితే కూడా ఖచ్చితంగా ప్రభుత్వానికి, పోలీసులకు సహకరించండి. ఎందుకంటే 31st నైట్ అనేది సాధారణంగా హిందువులు తమ గుళ్ళల్లోకి వెళ్ళిపోతారు, క్రైస్తవులు చర్చిలోకి వెళ్ళిపోతారు, ఇంకా ఎవరి భక్తి వాళ్ళకు ఉంటుంది. కాబట్టి కొందరు ఆలయాల్లో ఇట్లా ప్రార్థనలు, పూజలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి ఏ బాధ్యత లేని యువత మద్యం సేవించి జల్సాల పేరుతో నడి రోడ్ల మీద పోయే వాళ్ళను హ్యాపీ న్యూ ఇయర్ అంటూ డిస్టర్బ్ చేస్తారు. కాబట్టి ఈసారి మాత్రం 2024 కాంగ్రెస్ గవర్నమెంట్లో అట్లాంటిది ఏమీ లేదని పోలీస్ సిపి చెప్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. కాబట్టి యువత ఖచ్చితంగా తస్మత్ జాగ్రత్త అని కిరాక్ న్యూస్ ఛానల్ ద్వారా హెచ్చరిస్తున్నాను. ఇది ఇవాల్టి 31st నైట్ 2023 సంవత్సరానికి సెలవు పలుకుతూ రాబోయే 2024 సంవత్సరంలో కిరాక్ న్యూస్ ద్వారా మన ఛానల్ని కిరాక్ న్యూస్ కేక పెట్టించేలాగా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.